ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు యోహాను వ్రాసిన 2వ పత్రికను గూర్చిన కొంత సమాచారాన్ని తెలుసుకుందాం. నేపథ్యం: తన మొదటి పత్రికలో వలె ఈ పత్రికను కూడా అబద్ధ బోధకులను ఎదుర్కొనేందుకే యోహాను వ్రాశాడు. 2వ యోహాను 7వ వచనం. ఈ అబద్ధ బోధ మొదటి పత్రికను అందుకున్న సంఘాలకే పరిమితం కాలేదు. ఇది సంచార బోధకుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ 2వ పత్రికను ఒక ప్రత్యేకమైన సంఘానికో లేదా ఒక కుటుంబానికో యోహాను వ్రాశాడు. దీనిలో క్రైస్తవులు అబద్ధ బోధకుల్ని తమ సహవాసాల్లోకి అనుమతించకూడదన్నాడు. 2వ యోహాను 10-11 వచనములు. పత్రికలో విషయాలు: యోహాను ప్రస్తావించిన అమ్మగారు తనకు తెలిసిన వ్యక్తి అయి ఉండవచ్చు, కానీ సంఘాన్నే అలా సంబోధించాడనడం మరింత సబబుగా ఉంటుంది. ఇది నిజమైతే ఆమె పిల్లలు అంటే సంఘ సభ్యులు అనుకోవచ్చు. వారెవరైనప్పటికీ యోహాను వారిని ప్రేమతో, గౌరవంతో సంబోధిస్తున్నాడు. తాము పంచుకునే క్రీస్తు ప్రేమలోను, అందరూ పట్టుకుని ఉన్న క్రీస్తును గూర్చిన సత్యంలోనూ వారు యోహానుతోనూ అన్ని చోట్ల ఉన్న క్రైస్తవ లోకంతోనూ ఏకమై ఉన్నారు. 1-3 వచనములు. సువార్తకు కట్టుబడి ఉన్నందుకై యోహాను వారికి వందనములు చెబుతున్నాడు. అలాగే తమ క్రైస్తవ ప్రేమను ఆచరించే విషయం వారు మర్చిపోకూడదు. దేవుని సత్యం ప్రకారం జీవిస్తున్నామని చెప్పేవారు దానికి ఒకరిపై ఒకరికి గల ప్రేమ ద్వారాను, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపడం ద్వారాను చూపించాలి. 4-6 వచనములు. ఈ విధంగా వారు తమను తాము బలపరుచుకుంటారు. క్రీస్తును గూర్చిన తప్పుడు బోధకు తేలికగా మోసపోరు. అబద్ధ బోధకుల్ని సంఘంలోనికి రాణిస్తే సంఘం చేసిన మంచి పనిని వారు నాశనం చేస్తారు. 7-8 వచనములు. యేసును గూర్చిన తమ బోధ ఎంతో సవ్యమైనదని అబద్ధ బోధకులు తలస్తారు, కానీ అది రక్షణ కొరకై మానవుని నిరీక్షణను నాశనం చేస్తుంది. దైవకుమారుడైన యేసుక్రీస్తు మానవుడయ్యాడన్న సత్యాన్ని తిరస్కరించడం ద్వారా వారు దేవునినే ధిక్కరించారు. ఎందుకంటే కుమారుడు లేకుండా ఎవరూ తండ్రి వద్దకు రాలేరు. క్రైస్తవులు అటువంటి బోధను వినకూడదు, అటువంటి బోధకులను ప్రోత్సహించకూడదు. 9-11 వచనములు. విశ్వాసులను తిరిగి త్వరలో చూడగలనన్న ఆశను యోహాను వ్యక్తం చేస్తున్నాడు. ఈ పత్రిక రాస్తున్నప్పుడు యోహానుతో కూడా ఉన్నవారు బహుశా ఎఫెసు సంఘం కావచ్చు. అతనితో కలిసి శుభాకాంక్షలు పంపుతున్నారు. 12-13 వచనములు. దేవుడు ఇట్టి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ విషయములను మీరు తెలుసుకొనండి. మీ ఇతర సహోదరీలకు, సహోదరులకు, మీ స్నేహితులకు తెలియపరచండి. దేవుని ఎదుట నిందారహితంగా నిలవబడి ఆయన మెప్పు నొందదగిన వారిగా బ్రతుకున్నట్లు అనుదినం ఆయన కృపాసనం యొద్దకు వెళ్ళి ఆయన సహాయంతో జీవన మనుగడ కొనసాగించండి.